హాయ్ అండి, రొయ్యలు వంకాయ పులుసు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. అరకిలో రొయ్యలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ టీ స్పూన్, టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక చిన్న సైజు ఎర్రగడ్డ, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా తిప్పుకొని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కలుపుకోండి. ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోండి. కొద్దిగా నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా తిరగమాత గింజలు వేసుకోండి. ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ కట్ చేసి నూనెలో వేసుకోండి. ఎర్రగడ్డలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 4 టమాటాలు కోసి వేసుకోండి. కొద్దిగా ఉడికిన తర్వాత కరివేపాకు వేసుకోండి. మనం ముందే ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసేయండి. వేసి బాగా కలుపుకోవాలా. కాల్ కిలో వంకాయలు, ఒక మామిడికాయ కోసి పెట్టుకున్న ముక్కలు దీంట్లో తీసుకొచ్చి కలపాల. కలిపి బాగా తిప్పుకోవాలా. కొద్దిసేపు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలా. 2 టేబుల్ స్పూన్లు మిరప్పొడి వేసుకొని బాగా కలుపుకోవాలా. 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని రసం పిండి దీంట్లో వేసేయాల. మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాల. టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాల. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలా. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేయాల. రొయ్యలు వంకాయ పులుసు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.